లోని అనుకుంటే నారా లోకేష్ బాబు నన్ను ఎందుకయ్యా టీడీపీలోకి రమ్మంటాడు? నన్ను ఎందుకు రమ్మంటాడు టీడీపీలో చెప్పండి మీరు. మీరు ఇంతమంది ఉన్నారు మహానుభావులు, పండితులారా, ప్రగండులారా, ప్రజ్ఞావంతులారా, ప్రబుద్ధులారా, అందరి ఐఎమ్ ఆస్కింగ్ యూ. నేను జగన్ గారిని సపోర్ట్ చేస్తున్న రోజుల్లోనే వాళ్ళు ఇంకా ఆ ఎలక్షన్లో గెలవకు ముందే నన్ను 2 సార్లు అడిగారు. ఈ మధ్య కూడా అడిగారని తెలిసింది సార్. అదే ఆయన పిఏ చైతన్య నా ఫ్రెండ్ టీవీ9లో పనిచేసేవాడు. వేస్తే నేను అన్నాను, నేను పార్టీలు మారటానికి నేను పదవులు నాకు వద్దు నాన్న, అదేం లేవు. నేను ఉన్నంతలో ఎవరు ఉన్నాళ్ళ బెస్ట్ ఎవరు వాళ్ళకే నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు పార్టీలకు వచ్చి ఇవి నాకు అంత క్రెడిబిలిటీ ఇంతే ఉంది. నా క్రెడిబిలిటీ నేను మీతో రాలేను. లోకేష్ బాబు నేను వస్తాను బాబు, నాకు ఇవి కావాలంటే ఇవ్వడా? ఎందుకు నన్ను ఇష్టపడ్డాడు? పోసాల్లో ఏదో ఉంది, ఆనెస్ట్ ఫెలో, బాగా మాట్లాడతాడు, నిజాయితీపడు, లంగా పనులు చేయడు అని కాబట్టే కదా లోకేష్ బాబు నన్ను చూజ్ చేసుకున్నాడు. ఎవరు చూసుకునే ఇంతమందిలో ఎవరు చూజ్ చేసుకున్నాడు? ఆ వైజీపీలో నన్ను ఎందుకు చూసుకున్నాడు? పోసారన్నా ఎలా పదండి, ఒంటూ బాగాలేదు ఆయనకి. పోసారన్నా మరి ఎందుకు నా కరోనా వస్తే ఎందుకు నన్ను అడిగాడు? పోసానికి ఎలా వద్దు చూడని నేను నచ్చబట్టి. ఎందుకు రావాలనుకున్నాడు నన్ను పార్టీలోకి? నేను సిన్సియర్ కాబట్టి. సర్టిఫికెట్ వాళ్ళే ఇచ్చారు, డెత్ సర్టిఫికెట్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు. మరి నేనేం చేయగలను గణేష్? నువ్వేమన్నా చెప్పు, నేను ఎప్పుడూ అన్యాయంగా ఏ ఒక్కడిని మీరు ఎవరెవరు అడగక్కల్లా. ఎప్పుడన్నా నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ పెడితే ఒకప్పుడు మిమ్మల్ని బాగా అభినందించానంట కదా సార్, ఫుల్ పేజీలు కూడా రాశాడంట కదా. మన ఫుల్ పేజీలు నా డబ్బులు 2 లక్షలు ఫుల్ పేజీ వ్యాసం రాశా బాబు గారి గురించి. చూడండి, మీరు కనుక్కోండి కావాలండి. మరి నేను డబ్బుల కోసమా? ఆయన అడిగాను పోయి, ఆయన బట్టి తిరిగానా? జై బాబు అని ఉన్నాళ్ళలో బెటరు అభినందించాను. ఇప్పుడు ఉన్నాళ్ళలో బెటరు జగన్కి సపోర్ట్ చేశా. అందరిలో కంటే బెటరు నరేంద్ర మోడీ గారికి, ఆయనకి ఓటేశా. తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి, ఆయనకి అర్హత ఉంది కాబట్టి కేసీఆర్కి ఓటేశా. మరి కేసీఆర్ కూడా విమర్శించాక కొట్టాడా? కేసులు పెట్టాడా? కేసీఆర్ని పొగిడా. నా ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బులు ఇచ్చాడా? నేను ఓటర్లాగా ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మించి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం ప్రజలు తిట్టున్నారుగా, మన ఇళ్లలో చూశారుగా. అట్లా నేను మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా బాబుని కానీ వ్యక్తిగతంగా కూడా తిట్టాలని కానీ నేను ఎప్పుడు నేను తప్పు చేయలేదు. మీరే చెప్పండి వరుసగా. ఇదిగో ఇక్కడ మాత్రం నువ్వు ఒళ్ళు బలిసి వాడతావయ్యా నువ్వు. ఎవరో మెహర్బానీ కోసం, ఎవడం మెహర్బానీ కోసం నేను ప్రెస్ మీట్ పెట్టను నాన్న. ఎవడు అడగండి నన్ను బాబు అడిగాడా ప్రెస్ మీట్ పెట్టమని? జగన్ అడిగాడా? మోడీ అడిగాడా? కేసీఆర్ అడిగాడా? పోనీ చెప్పండి. ఎందుకు అని పొగిడితే పిలుస్తాడనే అది కూడా చెప్పండి. నన్ను అడిగారు చాలా పార్టీలోళ్ళు. నాకు ఎమ్మెల్యేలు అటు నాకు ఇష్టం లేదండి. డబ్బులు నా దగ్గర ఉన్నాయండి, 100 కోట్లు పైగా సంపాదించుకున్నానండి. నా డబ్బక్కర్లా, పదవక్కర్లేదని చాలాసార్లు తెలుసు. నారా లోకేష్ బాబే మీకు సాక్ష్యం. నారా లోకేష్ బాబు సాక్ష్యం మీరు. మరి ఏమి ఆశించినోడు నాలాంటి వాడి మాట తీసుకోలేరా మీరు? సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు, ఆర్మీని తయారు చేస్తారు. ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన్ నా మీద నీ మీద అందరి మీద పెట్టారు, కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలండి? మనుషుల జంతువులని అడుగుతున్నారు. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను బాగా ఆవేదనతో అడుగుతున్నాను. నేను అందుకే ఒకే మాట చెప్పాను,
ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళు ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్ గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసరం, ఆడబిడ్డల రక్షణ కోసరం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ సభ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు.